ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేశాడని అమ్మాయి వాళ్ళ ఇంట్లో అబ్బాయిని చంపేశారంట. ఇది ఎక్కడనో జరగలేదు, మన హైదరాబాద్ చిల్కలగూడలో అయితే జరిగింది. దీని గురించి ఆల్రెడీ అందరికి తెలిసే ఉంటుంది. మాక్సిమం సోషల్ మీడియాలో చాలా అంటే చాలా ట్రెండ్ అయ్యింది. జస్టిస్ కోసం అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే పోరాడడం జరిగింది. అండ్ దీని వల్లనే ఈ టాపిక్ అనేది చాలా ట్రెండింగ్ అయింది. కానీ దీని గురించి కంప్లీట్ గా ఎవరికి తెలియదు. ఎవరు చంపారు, ఎందుకు చంపారు, దాని వెనుక రీజన్ ఏంటిది, కంప్లీట్ స్టోరీ ఎవరికి తెలియదు అనమాట. సో ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకుందాం అసలు ఆ రోజు ఏం జరిగింది అని. ఇంకా ఆ అమ్మాయి అబ్బాయి యొక్క కాల్ రికార్డింగ్ కూడా ఒకటి బయటికి అయితే రావడం జరిగింది. సో అందులో ఏముందో కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ప్రతి ఒక్క టాపిక్ ని కవర్ చేద్దాం. సో లేట్ చేయకుండా అయితే వీడియోని స్టార్ట్ చేద్దాం. యాక్చువల్లీ వాళ్ళ ఫాదర్ చెప్పిన దాని పరంగా, అంటే యవన్ వాళ్ళ ఫాదర్, ఆ అబ్బాయి పేరు యవన్. ఇతనైతే 21 years ఓల్డ్ అనమాట. ఇతను బీటెక్ 3rd year అయితే చేస్తుండు, అది కూడా మల్లారెడ్డి యూనివర్సిటీలో. వాళ్ళ ఫాదర్ చెప్పిన దాని ప్రకారం అయితే ఈ అబ్బాయి ఇంకా అమ్మాయి స్కూల్ నుండి అయితే లవ్ చేసుకుంటున్నారంట. బట్ యాక్చువల్లీ వాళ్ళ ఫ్యామిలీకి మొత్తం తెలుసంట, ఆ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీకి మొత్తం తెలుసంట. బట్ వాళ్ళ ఫాదర్ కి ఒక్కరికే తెలియదంట ఈ టాపిక్ గురించి, ఇతను ఇలా లవ్ చేస్తున్నాడు అని. వాళ్ళ ఫాదర్ తప్ప అందరికి తెలుసంట అబ్బాయి వాళ్ళ ఇంట్లో. ఇంకా అమ్మాయి వాళ్ళ ఇంట్లో కూడా ఎవరికి తెలియదంట అప్పటి వరకు. అండ్ దాని తర్వాత వీళ్ళ లవ్ ఆల్మోస్ట్ 5 to 6 years అవుతుంది. సో అయితే రీసెంట్ గా ఒక 1.5 year బ్యాక్, 1.5 year to 2 years బ్యాక్ ఏం జరిగింది అంటే అమ్మాయి వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయినాయి అనమాట. తెలిసింది టాపిక్ గురించి. అండ్ ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో అయితే ఈ అబ్బాయికి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చి తిట్టి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఆ తర్వాత అయితే ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో అయితే లైట్ తీసుకున్నారు. తిట్టినాం కదా, వార్నింగ్ ఇచ్చినాం కదా, ఇంకోసారి రాడని. తర్వాత అయితే మొత్తం నార్మల్ గానే ఉందంట. ఆ 1.5 year నుండి ఏ ప్రాబ్లం లేదంట, ఏ కొట్లాటలు లేవంట. అండ్ ఈ అబ్బాయి కూడా ఎవరు జోలికి వెళ్ళాడంట. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిన దాని పరంగా అయితే అసలు ఎవరు జోలికి వెళ్ళాడు అండ్ ఎవరితో కొట్లాట పెట్టుకోడంట. చాలా మంచోడంట ఆ అబ్బాయి కూడా. అయితే ఆ అబ్బాయి కూడా లైట్ తీసుకుండంట. లైట్ తీసుకుంటే ఇన్ ద సెన్స్ ఆ టాపిక్ లో అయితే మళ్ళా ఎప్పుడు కొట్లాటలు అయితే తీయలే అంట. ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో కొట్లాట అయిన తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారా లేదా అనేది తెలియదు. బట్ రీసెంట్ గా అయితే మాట్లాడుకున్నారా అని తెలిసింది. అదెలా అంటే కాల్ రికార్డింగ్ లో ఏముంది అంటే, వీడియో లాస్ట్ లో చెప్తాను కాల్ రికార్డింగ్ లో ఏముంది అనేది. దానికంటే ముందు వీళ్ళ పేరెంట్స్, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఆ టాపిక్ ని వదిలేసారు అనమాట. బట్ మళ్ళీ రీసెంట్ గా వాళ్ళ బావ ఎవరైతే ఉంటారో, అమ్మాయి వాళ్ళ బావ మళ్ళీ ఈ టాపిక్ స్టార్ట్ చేసి వాళ్ళ డాడీకి రెచ్చగొట్టడం జరిగిందంట. అండ్ వాళ్ళ బావ ఏమన్నాడు అంటే మీరు వదిలేసినా కూడా నేను వదలను, ఇద్దరిని చంపేస్తా అని అన్నాడంట వాళ్ళ బావ. ఇది కూడా కాల్ రికార్డింగ్ లో ఉంది. ఈ కాల్ రికార్డింగ్ మొత్తం మీకు లాస్ట్ లో అయితే వినబెడతా. అయితే ఇద్దరిని కూడా నేను చంపేస్తా అని అమ్మాయి వాళ్ళ బావ అయితే అనడం జరిగిందంట. అండ్ దానికంటే ముందు వీళ్ళ ఫాదర్, అమ్మాయి వాళ్ళ ఫాదర్ అయితే ఆ అమ్మాయికి ఒకటైతే చెప్పిండు అనమాట, నువ్వు రేపు పోలీస్ స్టేషన్ కి వచ్చి ఏం చేయకుండా, ఏం మొర్రకుండా, అసలు ఏం మాట్లాడకుండా జస్ట్ ఒక సైన్ పెట్టి వెళ్ళిపో అన్నాడంట. అయితే ఈ అమ్మాయి దేని గురించి అవన్నీ అడిగితే ఏం లేదు, నువ్వు వచ్చి జస్ట్ సైన్ పెట్టివో, ఇలా టార్చర్ చేస్తుండే, ఇలా ఇబ్బంది పెడుతున్నాను అని ఆ లెటర్ లో ఉంటుంది, నువ్వు వచ్చి జస్ట్ ఒక సైన్ పెట్టివో అని వాళ్ళ ఫాదర్ అయితే ఈ అమ్మాయికి చెప్పడం జరిగిందంట. ఈ అమ్మాయి అయితే మీరు ఏం మాట్లాడుతారు, అసలు ఏం చేస్తారు అంటే, నువ్వు ఏం మొర్రకు, ఏం కథలు పడే అవసరం లేదు, నువ్వు అసలు ఏం లొల్లిలు తీయకు, ఆడేం వాగకు, వచ్చి జస్ట్ ఒక సైన్ పెట్టివో అని అయితే ఈ అమ్మాయికి అయితే అన్నారనమాట. అండ్ ఈ అమ్మాయి కూడా ఏమంటుంది అంటే, నాకేం చేయాలో కూడా తెలియని సిచ్యువేషన్ లో ఉన్నా, నాకేం చేయాలో కూడా అర్థమైతలే అని ఆ కాల్ రికార్డింగ్ లో అయితే అన్నదనమాట. అండ్ ఆ అబ్బాయి కూడా అసలు ఎందుకు ఆ టాపిక్ వచ్చింది, మరి మీ ఫాదర్ కి చెప్పొచ్చు కదా, ఇప్పుడు మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేస్తారు అని అంటే, బట్ ఏంటంటే మా బావ కొంచెం ఎక్కువ చేస్తుండు అండ్ మా బావ ఇద్దరిని చంపేస్తా అని అన్నాడు అనమాట. సో ఇలా అయితే ఆ కాల్ రికార్డింగ్ లో ఉందన్నమాట. అండ్ ఈ కాల్ రికార్డింగ్ అయిపోయిన తర్వాత 7th May రోజు 8 to 9 o'clock మధ్యలో ఆ అబ్బాయి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ తోని మ్యాచ్ చూడడానికి, IPL అయితే ఉంది కదా, సో మ్యాచ్ చూడడానికి అయితే నార్మల్ గా నైట్ అయితే వెళ్ళిండు అనమాట. ఆ 8 to 9 ఆ టైం మధ్యలో అయితే ఒక 2 bikes పైన 5 members అయితే, అమ్మాయి సైడ్ వాళ్ళు 2 bikes పైన 5 members అయితే రావడం జరిగిందంట. ఆ 5 members కూడా వచ్చేసి ఆ అబ్బాయిని లెఫ్ట్ సైడ్ 2 members పట్టుకున్నారు, రైట్ సైడ్ 2 members పట్టుకున్నారు. అందరు కలిసేసి అతన్ని పొడిచేసిరంట. లైక్ ఎట్లా అంటే తాట్లు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చెప్పడం జరిగింది, వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడనే ఉన్నారంట. వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చూసారు, బట్ వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా కొట్టిరంట. కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చెప్పడం జరిగింది కొట్టిరు మమ్మల్ని కూడా అని. సో అప్పుడు అతనికి ఈడ పొడిచిరంట, లైక్ ఈడ నెత్తికాడ అండ్ ఈడ పొడిచారన్నారు. అండ్ ఇంకోటి కడుపులా అనుకుంటా. చాలా అంటే చాలా పొడిచేసిరు అనమాట. అసలు హాస్పిటల్ తీసుకెళ్లే ఛాన్స్ కూడా లేదంట, అక్కడనే చనిపోయిందంట. ఇంతకీ ఆ 5 members ఎవరు అనేది తెలీదు. కొన్ని దాంట్లో ఒక ఫ్రెండ్ అయితే, వాళ్ళ ఫ్రెండ్ అయితే సాయి అనే ఒక పేరు అయితే తీసి
చేసిండు. అందులో మెయిన్ క్యాండిడేట్ సాయి అని అయితే చెప్పడం జరిగింది. బట్ అది ఎంత వరకు నిజమో అండ్ ఆ సాయి అనే వాళ్ళు ఎవరో కూడా తెలియదు. సో ఇట్లయితే చంపేయడం జరిగింది ఆ అబ్బాయిని. అండ్ దీని తర్వాత వాళ్ళ పేరెంట్స్ కి కాల్ చేయగానే వాళ్ళ పేరెంట్స్ అసలు షాక్ అన్నమాట. వాళ్ళ పేరెంట్స్ ఏమంటారు అంటే అసలు మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలే, జస్ట్ ఒక ఇష్యూ అయ్యింది, ఆ ఇష్యూ ఆగిపోయింది కూడా, అలాంటిది మళ్ళీ ఆ ఇష్యూని పట్టుకొని కొడుకు ప్రాణాలు తీసేంత వరకు పోయిరంటే అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అని చాలా ఏడుస్తారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ దాని నెక్స్ట్ డే మార్నింగే ఆ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ రిలేటివ్స్ అందరు కలిసి ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి పైనకి అయితే వెళ్ళారు. ఆ అమ్మాయి ఇంటి పైన అయితే దాడి చేయడం, రాళ్లతో అది కొట్టడం జరిగింది. బట్ ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ అనేది అబ్బాయి ఇంటికి కాకుండా అమ్మాయి ఇంటికి ఉంది. మర్డర్ చేసింది అమ్మాయి సైడ్ వాళ్ళు అండ్ పోలీస్ కూడా సపోర్ట్ చేస్తుంది అమ్మాయి సైడ్ వాళ్ళని. పట్టుకోవాల్సింది ఇంకా శిక్షించాల్సింది పోయి వాళ్ళకి ఇంకా సపోర్ట్ చేస్తుంది. డెఫినెట్ గా చేస్తారు, ప్రొటెస్ట్ చేస్తారు, ర్యాలీస్ తీస్తారు. ఎందుకంటే ఇక్కడ అన్యాయం జరిగింది. డెఫినెట్ గా ఎంత పెద్ద ఇష్యూ అయినా కూడా సాల్వ్ చేసుకోవాలి, ఆర్ ఎల్స్ కేసు పెడితే అయిపోతుంది. అంతే తప్ప చంపేయడం, మర్డర్ వరకు వెళ్తే డెఫినెట్ గా ఇల్లు కూడా మర్డర్ చేయాలి అనుకుంటారు. బట్ పోలీసు నుండి అయితే ఎలాంటి రెస్పాన్స్ లేదు. పోలీసులు కూడా ఒకటే అంటారు, మేము రిమాండ్ లోకి తీసుకుంటాం, మేము అరెస్ట్ చేస్తాం. అరెస్ట్ చేసి ఏం అవ్వదు, ఆడ మళ్ళీ రిపీట్ అయితేనే ఉంటాయి కేసెస్. ఎప్పటి వరకు అంటే ఒకడు చంపిండు అంటే వాడిని నెక్స్ట్ డేనే చంపేయాలి. అప్పటి వరకు ఇలాంటి కేసెస్ అయితేనే ఉంటాయి అనమాట. సో వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఆ పోలీసులకు కూడా ఇదే అంటారు, మీరు వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తారు, మాకు అన్యాయం జరిగితే మాకు సపోర్ట్ చేయాలి అని, ఇంకా మీరు వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తారు, మేము వాళ్ళ ఇంటికి పోవాలన్నా కూడా బోనిస్తలేరు అని. అండ్ ఆ నెక్స్ట్ డే కూడా ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఎవరు, వాళ్ళు చంపిన వాళ్ళందరూ ఆ ఇంట్లోనే ఎవరు అని వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అయితే చెప్పడం జరిగింది. ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. బట్ ఉన్నారో లేదో తెలీదు, పోలీసులు కావాలని కవర్ చేస్తారు, వాళ్ళని లేరని చెప్తారు, మర్పిస్తారు, మేము ఇట్లా పోగానే వాళ్ళని వెంకలకి వెళ్ళి పంపించేస్తారు అని పోలీసులే చేస్తారు అని వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అయితే చెప్పడం జరిగింది. సో ఇదే అనమాట యాక్చువల్గా అక్కడ ఏం జరిగింది అనేది. ఇప్పటికైతే జస్టిస్ అనేది ఇంకా దొరకలేదు. జస్టిస్ దొరకడం అంటే ఏంది, ఎవరైతే చంపారో వాళ్ళని కూడా చంపేస్తే అయిపోతుంది. ఎన్ని రోజులని ఈ పనిష్మెంట్స్, జైలు వేస్తారు, మళ్ళీ 2 రోజులు కాగానే బయటికి పంపిస్తారు, ఇవన్నీ చేయొద్దు. చంపిండు అంటే ఒక ప్రాణం పోయింది, ఈ ప్రాణం తీసింది కాబట్టి ఈ ప్రాణం కూడా తీసేస్తే అయిపోతుంది. సో ఇట్లుంటే సిస్టమ్ అనేది అప్పుడు స్ట్రాంగ్ అవుతుంది. అంతే తప్ప శిక్షిస్తాము అదంటే సిస్టమ్ అనేది ఎప్పుడు ఇలానే ఉంటుంది. ఇవాళ వీళ్ళు మర్డర్ చేసారు, రేపు వేరే వాళ్ళు కూడా మర్డర్ చేస్తారు. అది ఎప్పటికీ కూడా సిస్టమ్ అనేది స్ట్రాంగ్ అవ్వదు అండ్ స్ట్రిక్ట్ అవ్వదు. బయట దేశాలలో చూస్తే మీకు తెలిసిందే బయట దేశాలలో ఎట్లుంటుందో సిస్టమ్ అనేది. ఒకవేళ ఒకటి తప్పు చేసిండు అంటే డెఫినెట్ గా ఎంత పనిష్మెంట్ ఇవ్వాలో అంత పనిష్మెంట్ ఇస్తారు. బట్ ఇక్కడ అట్లా కాదు, ఎంత పెద్ద తప్పు చేయని 2 days 3 days దాని తర్వాత వదిలేస్తారు. సో ఇదే అనమాట ఇక్కడ జరిగినది. ఇప్పటికైతే ఏం జరగలేదు అండ్ వాయిస్ రికార్డింగ్ కూడా వినిపిస్తా అన్న కదా, సో ఏనండి వాయిస్ రికార్డింగ్ కూడా. కాలేజ్ పోకు అన్నాడు. దేనికి అంటే నేను రేపు నేను తీసుకోపోతే పోలీస్ స్టేషన్ లో సైన్ పెట్టు, అన్న టార్చర్ చేస్తున్నా అని చెప్పేసి నేను మిగతాది ఏం రాపియాలో నేను అది రాపిస్తా అని మా డాడీ అంటున్నాడు. ఇప్పుడు నీ మీదకి రావాలని చూస్తున్నారు అంతే. ఆల్రెడీ అప్పుడు మాట్లాడినాము, అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అంటున్నావు? మా డాడీ చేస్తున్నా, అది మొత్తం మా బావ ప్లాన్. మీ బావ ప్లాన్? వాళ్ళంతా రాసి పెడతారంట, నువ్వు ఉత్తే అవును నన్ను టార్చర్ చేస్తున్నావు అని చెప్పి నువ్వు సైన్ పెట్టు అంతే. ఇంకా నువ్వు ఒక్క మాట మాట్లాడు, దాడికి వచ్చి గాయ కూడా చేయొద్దు, ఒక్క మాట కూడా నువ్వు ఎక్కువ మాట్లాడు దాడి వచ్చి అని చెప్పి అన్నాడు. అంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేనైతే వదిలా నడుచుమా, మీరు వదిలేసినా సరే నేనైతే వదిలా అని అనేసి అన్నాడు మా బావ. మీరేమన్నా చేసుకోరి, నేనైతే ఇద్దరిని వదిలా, ఇద్దరిని చంపేస్తా అని అన్నాడు. అండ్ ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కమెంట్ బాక్స్ లో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీరు కూడా తెలియజేయండి అసలు ఏం జరిగింది అనేది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.